వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. నేను మీ రవికుమార్ వల్లభాయ్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనము ప్రీవియస్ క్లాస్లో ఎకానమీ సర్వే గురించి మనము ఎకానమీ సర్వే ఎలా ఉంటుంది, ఎకానమీ సర్వేలో ఏమి చదవాలి, ఏం చదవకూడదు, అలాగే మరి ఎకానమీ సర్వేలో ఏ డేటా తీసుకోవాలి, అందులో ఉన్న గణాంకాలు ఎలా ఉంటాయి. మనము ప్రీవియస్లో జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయం యొక్క భావనలు ఏంటివి, జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు అంచనా వేశారు, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన సంస్థ ఏది, అలాగే ఇప్పుడు మనము ప్రస్తుత ధరలు, స్థిర ధరలలో జాతీయ ఆదాయ వృద్ధి రేట్లను ఏ విధంగా లెక్కిస్తున్నాము అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాసులలో చెప్పుకున్నాము. అయితే ప్రముఖంగా మనకి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా అంటే వృద్ధి రేటు అన్నప్పుడు మనం జీడిపి వృద్ధి రేటు చూడాలి, జాతీయ ఆదాయం అన్నప్పుడు మనం ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ చూడాలి. అది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనము ప్రీవియస్లో మనం పరిశీలించింది జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది భారత్లో జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది. అంటే ఎందుకు జీడిపి గ్రోత్ రేట్ తీసుకోవాలి అంటే మనము ఏ దేశాన్ని తీసుకున్నా ఒక గ్రోత్ రేట్ అనేది ఉండాలి. గ్రోత్ రేట్ ఎలా తీసుకుంటామంటే ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతి కానీ, ఆ దేశం యొక్క అభ్యున్నతి కానీ, అంటే ఆ దేశం యొక్క డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కు మనము సూచికగా జాతీయ ఆదాయాన్ని తీసుకుంటాము. అంటే దాని యొక్క సూచికగా ఒక ఇండెక్స్గా జాతీయ ఆదాయాన్ని తీసుకుంటాము. మరి తలసరి ఆదాయాన్ని ఎందుకు లెక్కిస్తావు అంటే ఆ దేశంలో గల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని లెక్కించడానికి మనము ఈ యొక్క తలసరి ఆదాయాన్ని తీసుకుంటాము. మనం ఒక గ్రోత్ రేట్ ఎలా లెక్కించాలి అంటే గత సంవత్సరంలో ఉన్న జాతీయ ఆదాయము, ప్రస్తుత సంవత్సరంలో ఉన్న జాతీయ ఆదాయం. అంటే గత సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంది, ఈ సంవత్సరంలో 110 రూపాయలు ఉంది. ఇక్కడ అందులో జాతీయ ఆదాయంలో మార్పు ఎంత అంటే 10. మరి ఈ 10 ఏంటిది అంటే మార్పు శాతం, దాన్నే గ్రోత్ రేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10% గ్రోత్ రేటు. అంటే అలాగే మనము గత 40 సంవత్సరాల చరిత్ర పరిశీలించినట్లయితే భారత్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరం అంటే జాతీయ ఆదాయం పరంగా మనం పరిశీలించాము. జాతీయ ఆదాయ పరంగా అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరము 2007-2008 అండి. 2007-2008లో అత్యధిక జాతీయ ఆదాయ వృద్ధి రేటు నమోదు చేసింది 10.1%. ఈ వృద్ధి రేటును ఇంతవరకు కూడా మనకు మరి దాటలేదు. ఇంతవరకు అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారత్లో 1950-51 నుంచి మనము బడ్జెట్, ఆర్థిక సర్వే రెండింటిని కూడా 1950-51 నుండి మనం ప్రవేశపెడుతున్నాం. అయితే ఇటీవల కాలంలో అంటే 1964 వరకు కూడా బడ్జెట్ను, ఆర్థిక సర్వేను రెండు కలిపి బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టారండి. అంటే టోటల్గా పార్లమెంట్లో, లోక్సభలో కానీ మేబీ రాజ్యసభలో కానీ 1964 తర్వాత నుండి బడ్జెట్కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను మొదలుపెట్టడం ఆనవాయితీగా వచ్చింది. మరి ఇటీవల కాలంలో మనకి అంటే మన 2020-21 ఆర్థిక సర్వే, 2021-22 బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ గారు జనవరి 29, 2021 లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అయితే ఫిబ్రవరి 1. ఓకేనా, ఇది మనం గమనించవలసింది. ఆర్థిక సర్వేకు బడ్జెట్కు ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే మనం ఆర్థిక సర్వే అనేది ఆ సంవత్సరానికి సంబంధించిన మనం గతంలో ప్రవేశపెట్టుకున్న బడ్జెట్ను, అయితే దానిని ఎంతవరకు అంటే ఎన్ని రాబడులు వచ్చాయి, ఆ సంవత్సరంలో ఎంత ఖర్చు చేశాము, మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఈ ఆదాయంలో మన భారతదేశం యొక్క ప్రగతి ఎట్లా ఉంది, దాని యొక్క తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయి అనేది మనం గమనించాలి. ముఖ్యంగా ఏ దేశం తీసుకున్నా కూడా దాని తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది మనం పరిశీలించాలి. మరి ఇటీవల కాలంలో మనకు వచ్చిన కోవిడ్ మనకి ఎగ్జాంపుల్ మార్చిలో స్టార్ట్ అయిందండి. మార్చిలో స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దేశంలో ఏం చేశారంటే లాక్డౌన్ బాగా విధించడం జరిగింది. లాక్డౌన్ విధించడం వల్ల అంటే కఠినతరమైన నిబంధనల వల్ల కనీసం మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది, తయారీ రంగం అనేది అసలు లేకుండా ఆటోమేటిక్గా మరి గ్రోత్ రేట్ రావాలంటే ఎట్లా వస్తుంది, రాదు కదా.
ఏమైంది, తయారీ రంగం మొత్తం కూడా క్షీణించుకుపోయింది. ఎక్కడ చూసినా కూడా వ్యాపార రంగం కూడా ఎక్కడెక్కడ అయిపోయింది. మనకి ఉపాధి అవకాశాలు లేవు. ఎట్లా లేవు ఉపాధి అవకాశాలు అంటే నీకు చూడండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? కొనుగోలు శక్తి సామర్థ్యం లేదు, ఆదాయం లేదు, అలాగే వ్యయం తగ్గింది. ఈ విధంగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వృద్ధి రేటు డౌన్ఫాల్ అయింది. అంటే రుణాత్మక వృద్ధి రేటును సవి చూసిందనమాట. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం అంటే 1900, ఇక్కడ చూడండి, మనము జీడిపి వృద్ధి రేటు మనం పరిశీలించేటప్పుడు మనం ఏ ఆర్థిక సర్వే ప్రకారం చూస్తున్నామంటే 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం జీడిపి యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది. ఇటీవల మనకి ఎగ్జామ్లో బిట్ ఎలా అడుగుతాడంటే, బిట్ ఎలా పడుతుంది ఎగ్జామ్లో, డైరెక్ట్ బిట్టు పడే అవకాశాలు కొన్ని ఉంటాయి, కొన్నిటిని జతపరచండి అని ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసింది 2020-21 ఆర్థిక సర్వే ప్రకారము భారత్లో వృద్ధి రేటు ఇలా ఉంది అంటాడు. వృద్ధి రేటు ఇలా ఉంది అని ఇస్తాడు. అంటే 2017-18కి 7 ఉంది. అంటే యాక్చువల్గా మనం జతపరచండి అన్నప్పుడు కంపల్సరీ ఈ ఫిగర్స్ మనకు ఐడియా ఉండాలి. డైరెక్ట్ బిట్టు పడ్డప్పుడు 2020-21 సంవత్సరం ఆర్థిక సంవత్సరం కాబట్టి ఎంత ఉంది గ్రోత్ రేట్? -7.7. అంటే మనం ఎక్కువగా ఇందులో పరిశీలించవలసింది ఏంటంటే 2016-17లో 7.1 ఉంది, 2017-18లో 7 ఉంది, 2018-19లో 6.1 ఉంది, 2019-20లో 4.2 ఉంది. ఇక్కడ 2020-21 అనగానే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ అంటే ముందస్తు అంచనాలు -7.7. ముందస్తు అంచనాలను ఇక్కడ ముందస్తు అంచనాలు, అలాగే ఇక్కడ నెక్స్ట్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అవుతాయి, రివైజ్డ్ ఎస్టిమేట్ ఉంటుంది, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్ ఉంటుంది. అంటే ఇక్కడ గ్రోత్ రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ముందస్తు అంచనాలు అంటే ఇక భారత్లో ఇంత గ్రోత్ రేట్ ఉండొచ్చు అంటే ఒక అంచనా. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టోటల్గా ఒక ఆర్థిక సంవత్సరం తీసుకున్నట్లయితే ఫినాన్షియల్ ఇయర్ April 1 to March 31. ఇక్కడ టోటల్గా 4 త్రైమాసికాలు అంటే 4 క్వార్టర్లు తీసుకుంటాము. 4 క్వార్టర్లలో జరిగిన సమాచారాన్ని NSO వారు, ఎవరు? NSO అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ NSO వారు డేటాను సేకరిస్తారండి. ఏదే డేటాను అంటే జాతీయ ఆదాయం కానీ, తలసరి ఆదాయం కానీ, పేదరిక పంచనాలు కానీ, నిరుద్యోగ పంచనాలు కానీ, వార్షిక డేటాలు కానీ, అంటే అవి ఇది పశుగణన కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, వివిధ రకాల గణాంకాలను సేకరించే సంస్థ ఏది అంటే NSO. దీనినే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటాము. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పటి నుంచి పని స్టార్ట్ చేసిందంటే 2019 మే 23 నుండి వర్క్ స్టార్ట్ చేయడం చేసింది. అంటే అంతకుముందు ఉన్న సంస్థలేవి అంతే కదా. గతంలో ఎన్ఎస్ఎస్ అలాగే CSO సంస్థలు ఉండేవి. అంటే ఈ CSO సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 1951 మే 2న ఏర్పడింది. ఏది CSO. ఫస్ట్ మనం జాతీయ ఆదాయ గణాంకాలను మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ అంచనాల సంఘం వారు మొట్టమొదటిసారిగా 1948-49 ఆర్థిక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా చేసుకొని మరి జాతీయ ఆదాయాన్ని గణించారు. అయితే మనకి CSO ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు ఏర్పడింది అంటే 1951 మే 2న ఏర్పడిన CSO తర్వాత దీనిని 1999లో CSO అంటే ఇక్కడ అబ్రివేషన్ మార్చారండి. అంటే కేంద్ర గణాంక సంస్థ కేంద్ర గణాంక కార్యాలయంగా మారింది. అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసుగా మారింది. ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏం చేసింది అంటే తన యొక్క డేటా అంటే ఇక్కడ తన యొక్క విధి ఏంటి అంటే ప్రధానంగా జాతీయ ఆదాయ గణాంకాలు కానీ తలసరి ఆదాయ గణాంకాలను కానీ దేశంలో ఎలా ఉన్నాయి, దేశ ప్రగతి ఎలా ఉంది, దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కొన్ని సూచనలు కూడా ఇస్తుంది. ఎవరికి అంటే నీతి ఆయోగ్కి. అయితే ఇక్కడ మరి ఈ CSO గణాంకాలు ప్రతి సంవత్సరం కూడా మనము ఆర్థిక సర్వేలో వెల్లడిస్తాము. ఈ ఆర్థిక సర్వేలో వెల్లడించిన తర్వాత వీటిని ప్రతి సంవత్సరం గ్రోత్ రేట్స్ అవి ఎలా ఉన్నాయి, మరి ఫ్యూచర్లో ఏ విధంగా చేస్తే మన యొక్క భారత్ యొక్క గ్రోత్ రేట్స్ మారుతాయి అనేది కొన్ని సూచనలు కూడా చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే NSSO CSO NSOగా 2019 మే 23న ఏర్పడ్డాయి. అంటే
మనకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకేం చేస్తున్నారంటే ప్రధానంగా అన్ని సంస్థలను ఒక సంస్థ మాత్రమే ఉండాలని చెప్పేసి, అంతే కదా, ఒక దేశము ఒక రేషన్ కార్డు, ఒక దేశము ఒక రాజ్యాంగం, ఒక దేశము ఒక పన్ను, అలాగే ఒక దేశము ఒక గణాంక కార్యాలయం ఉండాలి. గణాంక కార్యాలయం అంటే ఎన్ఎస్ఓని జాతీయ గణాంక కార్యాలయము అంటున్నాము. దీన్నే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటున్నాము. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో కలదు. ఇటీవల కాలంలో మనకు ఆర్థిక సర్వేను ఎన్ఎస్ఓ వారు ప్రకటించారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఎన్ఎస్ఓ అంచనాల ప్రకారమే జీడిపి యొక్క గ్రోత్ రేటు అంటే స్థిర ధరల్లో ఎలా ఉంది. స్థిర ధరలు ఏమంటున్నాం? స్థిర ధరలు అంటున్నాం. అసలు ధరలు ఎలా ఉంటాయి? ప్రస్తుత ధర, స్థిర ధర, ప్రస్తుత ధర, స్థిర ధర. ఎగ్జాంపుల్ 2020-21 సంవత్సరానికి వచ్చిన ఉత్పత్తిని ఈ సంవత్సరపు ధరలతో లెక్కిస్తే దానిని ప్రస్తుత ధర లేదా వర్తమాన ధర లేదా కరెంట్ ఇయర్ ప్రైసెస్ అంటాం. అయితే స్థిర ధరలు అని వేటిని అంటాం? ఎందుకు స్థిర ధరల్లో లెక్కించాలి? ప్రస్తుత ధరల్లో మనం ధర చూడగానే ధర చాలా ఎక్కువగా ఉంది అంటే ధర ఎక్కువగా ఉండడం వల్ల మనకు వచ్చిన ఆదాయం కూడా ఎక్కువ అనిపిస్తుంది. అది యాక్చువల్గా వాస్తవ ఆదాయం కాదు. కాబట్టి ఏదైనా ఒక బేస్ ఇయర్ను, బేస్ అంటే ఆధార సంవత్సరాన్ని తీసుకొని మనము ఈ యొక్క గ్రోత్ రేట్లు వాటి యొక్క ఆదాయాలను లెక్కించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాస్తవ ఆదాయం యాక్చువల్గా ఆధార సంవత్సరంలో ఉన్న ధరలను తీసుకొని ప్రస్తుత సంవత్సరపు ఉత్పత్తిని స్థిరంగా ఉంచి ఆ ధరల్లో లెక్కిస్తే దానినే వాస్తవ ఆదాయము, రియల్ ఇన్కమ్ అంటున్నాం. అయితే మనకి ఏ ధరలు తీసుకుంటున్నామంటే 2011-12 బేస్ ఇయర్ ధరలు తీసుకుంటున్నామండి. ప్రస్తుతం వచ్చేసి 2011-12 బేస్ ఇయర్. ఈ 2011-12 బేస్ ఇయర్ ఆధార సంవత్సరాన్ని ఎలా తీసుకున్నారు అంటే 2015 జనవరి నుంచి అమల్లోకి తీసుకున్నారు ఈ ధరలను. అంటే ఇవి స్థిర ధరల్లో ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఈ స్థిర ధరల్లో ఆదాయాన్ని లెక్కిస్తే వాస్తవ ఆదాయము, రియల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే 2011-12 ఈ ఆధార సంవత్సరాన్ని మరి సూచించిన కమిటీ వచ్చేసి కె సుందరం కమిటీ సూచనల మేరకు 2011-12 ఆధార సంవత్సరాన్ని తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్న తర్వాత మనకి వాస్తవంగా జీడిపి వృద్ధి రేటు వాస్తవ ధరల్లో లేదా స్థిర ధరల్లో మనం గమనించినట్లయితే 2016-17లో 7.1, 2017-18లో 7, 2018-19లో 6.1, 2019-20లో 4.2, 2020-21లో -7.7 అడ్వాన్స్డ్ ఎస్టిమేటు, 2021-22లో అంచనాలు 11% ఉండొచ్చు అని చెప్పేసి మన ఎన్ఎస్ఓ అంచనాలు ఇస్తుంది. ఇక చూడండి గ్రోత్ రేటు ఇందులో మనము -7.7 చూసాం. వాస్తవానికి ఎప్పుడో మనకి 1979-80 మొట్టమొదటిసారిగా అంటే 1957-58 అండి. మొట్టమొదటిసారిగా 1957-58లో -0.7 భారత్లో మొట్టమొదటిసారిగా రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరం అంటే 1957-58 -0.7. బట్ కానీ భారత్లో అత్యధిక రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేసిన సంవత్సరము అంటే 1979-8 ఇది వచ్చేసి -5.9. వెరీ వెరీ ఇంపార్టెంట్. -5.9. ఇక్కడ చూడండి అంటే 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ చూడండి 1979-80 కదా అంటే ఇది 2020-21లో 2020-21 అంటే దరిదాపుగా 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడ గ్రోత్ రేట్ అనేది అంటే వృద్ధి రేట్లు అనేవి యాక్చువల్గా మనకి ఈ వృద్ధి రేట్లు కనపడుతున్నాయండి. ఎందుకు? ఇక తర్వాత రుణాత్మక వృద్ధి రేట్లు లేవు, 40 సంవత్సరాల మధ్యలో లేవు. ఈ కోవిడ్ కారణంగా భారత్లో ఈ రుణాత్మక వృద్ధి రేట్లను నమోదు చేయడం జరిగింది. ఓన్లీ మన భారత్లోనే జరిగిందా అంటే ప్రపంచంలో మొత్తం కూడా రుణాత్మక వృద్ధి రేట్లే నమోదయ్యాయి. అయితే మనకు ప్రధానంగా ఇక్కడ భారత్లో వచ్చిన ఈ అనిశ్చితిని అంటే ఈ యొక్క నష్టాన్ని భరించడానికి మనకి సార్జెంట్ కమిషన్
ఇది ఆల్రెడీ నోబెల్ గ్రహీత. ఈయన యొక్క సూత్రం ఆధారంగా భారత్లో మరి ఈ యొక్క కొత్త నిబంధనలను అలాగే నూతన సంస్కరణలను తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పథకం. ప్రత్యేకంగా దీని కొరకు నేను ప్రత్యేక వీడియో చేస్తాను. ఎందుకంటే వీరి మీద చాలా గ్రూప్ 2 వారికి అయితే మరి ఎక్కువగా ఆత్మ నిర్భర్ భారత అభియాన్ అనే పథకం గురించి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే 2020 ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇక మనకు వచ్చింది కరోనా. ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుంచి వచ్చింది. చైనా నుంచి వచ్చిన కరోనా మరి చైనాలోనే ఉందా అంటే లేదు, వివిధ దేశాలకు వ్యాపించింది. వ్యాపించిన తర్వాత ప్రతి దేశంలో కూడా మరి కరోనా ప్రభావము తీవ్ర ప్రభావం పడింది. కరోనా వల్ల ఎంతోమంది మరి ఆల్రెడీ మరణించడం జరిగింది. అలాగే ప్రస్తుతం కూడా కరోనా సెకండ్ వేవ్ ఉంది అని చెప్పేసి సూచనలు కూడా చేస్తున్నారు. అంటే ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ కానీ లాక్డౌన్ యొక్క నిబంధనలను సడలించిన తర్వాత మన యొక్క గ్రోత్ రేట్ అనేది నిదానంగా మరి వి ఆకారపు వృద్ధి రేటు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారత్లో ఆర్థిక సర్వే సూచించిన వృద్ధి రేటు వి ఆకారపు వృద్ధి రేటు వి ఆకారపు వృద్ధి రేటు నమోదు చేస్తుందని చెప్పేసి ఆర్థిక సర్వేలో వి ఆకారం సూచించారు. అంటే ఎలా అడుగుతాడంటే భారత్లో గ్రోత్ రేట్ అనేది ఏ ఆకారంలో ఉంటుందని చెప్పేసి ఆర్థిక సర్వే వారు ప్రకటించారు అంటాడు. ఏ యు అనొచ్చు, బి వి అనొచ్చు, డిఎక్స్ అనొచ్చు, వాడు ఏదైనా అక్షరం ఇవ్వచ్చు. ఆన్సర్ ఏంటంటే వి ఆకారం. వి ఆకారం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, వి ఆకారం అంటే గ్రోత్ రేట్ ఏమైంది, ఆటోమేటిక్గా కిందికి వచ్చింది, మళ్ళీ పైకి లేస్తుంది అని చెప్పేసి వీళ్ళ ఆలోచన. ఎలా పైకి లేస్తుంది అని వీళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశారంటే, మనకి 4 క్వార్టర్స్లో ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ సమాచారం ఉంది. అంటే ఫస్ట్ క్వార్టర్ అంటే ఏంది, యాక్చువల్గా 2020 సంవత్సరానికి మనం ఏప్రిల్ మే జూన్ ఇది ఫస్ట్ క్వార్టర్. అలాగే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇది సెకండ్ క్వార్టర్. ఈ సమాచారం మన దగ్గర ఉంది. నెక్స్ట్ థర్డ్ క్వార్టర్ రిలీజ్ చేస్తారు. వీటన్నిటిని కూడా ముందస్తు అంచనాల ప్రకారమే మనం చెప్తున్నాం. అయితే ఫస్ట్ క్వార్టర్ ప్రకారం దీని ప్రకారము -23.9% గ్రోత్ రేట్. ఎంత ఘోరంగా చూడండి. అంటే లాక్డౌన్ ఘోరమైన నిబంధనలు అన్నమాట. అంటే ఇలాంటి నిబంధనలు ఉన్నప్పుడు గ్రోత్ రేటు ఆటోమేటిక్గా -23.9%లోకి అత్యధిక గ్రోత్ రేట్ అనమాట. అంటే రుణాత్మక వృద్ధి రేట్లలో మనం క్వార్టర్స్లోనే తీసుకుంటే 2020-21 సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ అనేది -23.9. ఎందుకు అంటే భారత్లోనే కాదు ప్రపంచంలో కూడా ఈ యొక్క ఆర్థిక గణాంకాలు ఒకేసారి మనకు ఆర్థిక గణాంకాలు ఏం తెలుపుతున్నాయంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది క్షుణ్ణభిన్నం అయిపోయిందని తెలియజేస్తున్నాయి. అయితే సెకండ్ క్వార్టర్లో ఏమైంది మనం గమనించినట్లయితే -7.5. అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది చూడండి, 23.9 నుంచి -7.5కి వచ్చింది. అంటే వాస్తవంగా వీరేం చేశారంటే దాన్ని అడ్జస్ట్ చేశారు. అంటే మొత్తం 4 క్వార్టర్లు ఉండాలి కదా, ముందస్తు అంచనాలు అడ్జస్ట్ చేస్తారు. ఇలా రావచ్చు, ముందు ఈ గ్రోత్ రేట్ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి భారత్లో 2020-21 సంవత్సరానికి వృద్ధి రేటు అంటే జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే -7.7. కానీ ఆన్ ఫ్యూచర్ 2021-22లో 11% గ్రోత్ రేట్ వస్తుంది అనేది అంచనా. ఎన్ఎస్ఓ అంచనా వేస్తుంది. అంటే అప్పుడు వి ఆకారపు గ్రోత్ రేటా కాదా? కాబట్టి మనకి చూపించింది వి ఆకారపు గ్రోత్ రేట్ అని సూచించారు. అంటే 2021-22కి గ్రోత్ రేట్ అనేది 11% ఉండొచ్చు అనేది స్థిర ధరల ప్రకారం. ఓకేనా? అంటే ప్రస్తుత ధరల ప్రకారం అయితే 15% అండి. ప్రస్తుత ధరల ప్రకారం కరెంటు ప్రైసెస్ ప్రకారం పరిశీలిస్తే 15% ఉండొచ్చట. ఓకేనా? ఇది మనకు జీడిపి యొక్క గ్రోత్ రేటు. మరి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ ఐఎంఎఫ్ అంచనాలు కానీ ఐబిఆర్డి అంచనాలు కానీ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఐఎంఎఫ్ ఒక ఇయర్కి ఒక క్యాలెండర్ ఇయర్కి ఆర్థిక గణాంకాలను తెలుపుతుంది. అలా ఆర్థిక గణాంకాలను తెలిపినప్పుడు వాస్తవానికి మరి ప్రపంచ వృద్ధి రేటు ఎలా ఉంది, అలాగే భారత్ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది,
మరి వివిధ దేశాల్లో గ్రోత్ రేట్ ఎలా ఉంది అంటే మనకి కరోనా అనేది 2020లో మరి 2019 కోవిడ్ యాక్చువల్గా డిసెంబర్లోనే ప్రారంభమైపోయింది. ఎక్కడ? చైనాలో. చైనా వారు కొన్ని నిబంధనల ప్రకారం వాళ్ళ యొక్క గ్రోత్ రేటు వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. చూడండి ఎలా ఉందో. IMF 2021లో జనవరిలో విడుదల చేసిన అంచనాల ప్రకారం యాక్చువల్గా వరల్డ్ గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అంటే 2020లో -3.5 ఉంది. వరల్డ్ ప్రపంచ గ్రోత్ రేట్ వచ్చేసి మనకి -3.5 ఉంది. ఇక అంచనాలు తర్వాత ఇంకా అంచనాలు ఎలా ఉన్నాయంటే 2021లో 5.5 ఉండొచ్చని, 2022లో 4.2 ఉండొచ్చని IMF అంచనా వేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు. ఎక్కడుంది IMF కార్యాలయం? ఎక్కడుంది? వాషింగ్టన్లో ఉంది. IBRD కానీ IMF కానీ వాషింగ్టన్ అమెరికాలో ఉన్నది. ఓకేనా? అయితే ఈ IMF అనేది మరి భారత్లో అంచనా ఎలా ఉంది? భారతదేశం యొక్క అంచనా కూడా వేసింది. అయితే 2020 ప్రకారం -8 ఉంటుంది అని అంచనా వేశారు. -8 మనకి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. IMF అంచనాల ప్రకారం 2020లో భారత్ యొక్క వృద్ధి రేటు ఎంత? డైరెక్ట్ బిట్ పడవచ్చు. డైరెక్ట్ బిట్ అంటే ఎంత? -8 ఇది గుర్తుండాలా. 2021లో 11.5 ఉండొచ్చట, 2022లో మాత్రం 6.8 ఉండొచ్చట వాళ్ళ అంచనాలు. మరి వాస్తవానికి ప్రపంచంలో మొత్తం కూడా కరోనా సంభవించింది. వివిధ అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలం అయిపోయాయి. అక్కడ గ్రోత్ రేట్లు కూడా మొత్తం రుణాత్మక వృద్ధి రేట్లు నమోదు చేశాయి. కానీ చైనా మాత్రము దాని గ్రోత్ రేటు చూస్తే ధనాత్మక వృద్ధి రేటు. చూడండి, వేరే మీకు ఇవ్వచ్చు. ఈ క్రింది వానిలో ఏ దేశము 2020 సంవత్సరంలో ధనాత్మక వృద్ధి రేటును నమోదు చేసింది అంటాడు. అమెరికానా, చైనానా, జపానా, ఇండియానా అని అంటాడు. చైనా. ఆయనకి దగ్గర కరోనా వచ్చింది వాని దగ్గర. కానీ కరోనాని వెంటనే కట్టడి చేశాడు. అసలు చైనా ఉంటుందా పోతుందా అనుకున్నారు. ఓకేనా? ఒక విధంగా పరిశీలిస్తే చైనా కరోనాతోనే కొట్టుకుపోతుందేమో అని అనుకున్నారు. కానీ కరోనాని చాలా జాగ్రత్తగా కట్టడి చేసి అక్కడున్న ఆర్థిక వ్యవస్థను కూడా కట్టడి చేసుకొని వాళ్ళ యొక్క గ్రోత్ రేటు మాత్రము 2020లో IMF రిలీజ్ ప్రకారము 2.3 ఉంది గ్రోత్ రేటు. కానీ వీళ్ళ అంచనాల ప్రకారం IMF అంచనాల ప్రకారము 2021లో భారత్ యొక్క గ్రోత్ రేటు అన్ని దేశాల కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి IMF అంచనా వేస్తుంది. అంటే ఆటోమేటిక్గా భారత్ యొక్క ఆర్థిక విధానాలు IMFకు నచ్చాయి. అంటే వెంటనే ఇక్కడ NDA ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలు ఆత్మనిర్భర భారత్ అభియాన్ కానీ, గంగా కళ్యాణ యోజన కానీ, అంటే ప్రధానమంత్రి గంగా కళ్యాణ యోజన కానీ, వీటికి నిధులను రైతులకు అలాగే వివిధ చిన్నకారు సంస్థలకు అంటే MSME ఈ యాక్ట్ సంస్థలకు వీటి అందరికి కూడా ఆర్థిక మన ఏమంటారంటే ఆర్థిక కల్పించారు. కొంతకాలము బ్యాంకులు కూడా ఏం చేశాయంటే మారిటోరియాన్ని విధించాయి. మారిటోరియం అంటే ఇక్కడ వడ్డీ తర్వాత చెల్లించే వెసులుబాటు అన్నమాట. తర్వాత చెల్లించుకునే వెసులుబాటు, ఇలాంటి వెసులుబాటును కల్పించాయి. అంటే RBI కూడా ఏం చేసిందంటే భారత్కు అంటే దేశానికి అండుదండగా ఉండి ద్రవ్య విధానాన్ని చేంజ్ చేశాయి. అంటే కోశ విధానాన్ని చేంజ్ చేశాయి. ఆటోమేటిక్గా భారత్లో గ్రోత్ రేట్ అనేది మళ్ళీ రుణాత్మక వృద్ధి రేటు నుండి మరి ధనాత్మక వృద్ధి రేటుకు రావడానికి మరి రెడీగా ఉందని మనం చెప్పవచ్చు.